హలో నిజామాబాద్. ఈ వీడియోలో మనం కుసుమేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, మన నిజామాబాద్ నుండి జ్యోతిర్లింగంకు 1000 రూపాయల్లో వెళ్ళి రావచ్చా, మరియు షిరిడి యాత్రలో కుసుమేశ్వరం జ్యోతిర్లింగం ఎలా సందర్శించాలి, ఈ ఆలయ స్థలపురాణం ఏంటి, అలాగే టెంపుల్ దగ్గర ఉండడానికి ఏమైనా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా, ఈ ఒక్కరోజు ట్రిప్లో చూడాల్సిన ప్రదేశం ఏంటి, ఈ ట్రిప్ కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా అన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా జర్నీ అయితే నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. ప్రతిరోజు అజంతా ఎక్స్ప్రెస్ మనకు డైలీ నైట్ 9:30 PM ఉంటుంది. అలాగే రిటర్న్ జర్నీ ఔరంగాబాద్లో ఇదే అజంతా ఎక్స్ప్రెస్ నైట్ 10:40 ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ఈచ్ పర్సన్ 240 రూపీస్. ఈ అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది కాచిగూడ నుండి మన్మాడ్ వరకు వెళ్తుంది. ఎవరైనా హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఇదే ట్రైన్ ఎక్కి ఛత్రపతి సంభాజీ నగర్ చేరుకోవచ్చు. కుసుమేశ్వరం జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. మేము స్టేషన్కి అరౌండ్ 9 PM అలా వచ్చాము, కానీ ట్రైన్ 9:40కి వచ్చింది. మార్నింగ్ 5:20కి ఔరంగాబాద్ స్టేషన్లో దిగాము. మనందరికి తెలిసిన విషయమే, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చారు. కాబట్టి మనం కూడా ఛత్రపతి సంభాజీ నగర్గా పిలుద్దాం. ఛత్రపతి సంభాజీ నగర్ నుండి కుసుమేశ్వరం జ్యోతిర్లింగం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్టీసీ బస్ లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. 40 minutes టైం పడుతుంది. ఆర్టీసీ బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా స్టేషన్ నుండి బస్ స్టాండ్కు రావాలి. అరౌండ్ 2 kilometers ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే బస్ స్టాండ్ నుండి టెంపుల్కి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. 42 నెంబర్ బస్ లేదా ఎల్లోరా బస్సు లేదా వేరులు వెళ్ళే బస్సు ఎక్కితే టెంపుల్కి చేరుకోవచ్చు. మేమైతే 8 members ఉండడం వల్ల స్టేషన్ బయట క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. అప్ అండ్ డౌన్ ఈచ్ పర్సన్ 400 ఇచ్చాము. ఎవరైతే షిరిడి నుండి కుసుమేశ్వర్ వెళ్ళే వారికి షిరిడి దగ్గర ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. అరౌండ్ 95 kilometers ఉంటుంది. జర్నీ టైం 2.5 గంటలు. వాళ్ళు ఒకరికి 400 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. క్యాబ్ డ్రైవర్ శ్రీ సిద్ధేశ్వర భక్త నివాస్ దగ్గర ఆపాడు. ఈ భక్త నివాస్ టెంపుల్కి ఎల్లోరా గోలకు మధ్యలో ఉంటుంది. అరౌండ్ 500 meters. మేము 8 members కాబట్టి రూమ్స్ అడిగితే 2 rooms ఇస్తా అన్నాడు. ఈచ్ రూమ్ 600 అడిగాడు. మళ్ళీ 2 to 3 hours చెక్అవుట్ చేయాలి అన్నాడు. మాకు చాలా ఎక్కువ అనిపించింది. లేదంటే జస్ట్ వాష్రూమ్స్ వాడుకొని ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఇవ్వమన్నాడు. ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకొని 400 రూపీస్ ఇచ్చి ఫ్రెష్ అప్ అయ్యి 8 కల్లా గుడి దగ్గరికి చేరుకున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా పైకి నడవాల్సి ఉంటుంది. టెంపుల్ లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ ఇదే. ఇక ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో సుశర్మ అనే సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను జ్యోతిష్యుడు కూడా. అతను తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. వాళ్ళ దగ్గర కావాల్సినంత ధనం ఉంది, ఖ్యాతి ఉంది, కానీ సంతానం లేదు. ఒకనాడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సుదేహ అంటుంది, మీరందరు భవిష్యత్తు చూస్తారు కదా, మరి నా చేయి చూసి నాకు సంతాన యోగ్యం ఉందో లేదో చెప్పండి అని అంటది. దానికి సుశర్మ చూసి నీకు సంతాన యోగం లేదని చెప్తాడు. తన ఇల్లు పిల్లలతో కలకడలాలని ఆమె కోరిక ఉండేది. అందుకే సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెలు గూష్మను
సుశర్ముడితో వివాహం చేయించింది. సుదేహ చెల్లెలు గూష్మ శివభక్తురాలు. భక్తితో ప్రతిరోజు శివలింగాన్ని తయారు చేసి పూజ చేసి సమీపాన ఉన్న చెరువులో దాన్ని నిమజ్జనం చేసేది. కొంతకాలానికి ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. సుదేహ ఆ బాలుడికి ఎంతో ప్రేమతో అన్నం పెట్టేది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆమె చేతితో అన్నం తినేవాడు కాదు. ప్రతి విషయంలో ఆ బాలుడు సుదేహాన్ని తిరస్కరించేవాడు. దీనివల్ల ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. సంతానం కోసం ఏ ఆడది చేయని పని నేను చేశాను. నా మాంగళ్యాన్ని నా చెల్లెకి ఇచ్చాను. కానీ దాని ద్వారా వచ్చిన సంతానం వల్ల నేను సుఖపడింది ఏముంది అని అనుకుంది. వాడు సుఖంగా ఎలా ఉంటాడో నేను చూస్తాను అని సుదేహ అసూయపడ్డది. ఆ బాలుని చంపి ఒకనాడు చెరువులో పడేసింది. గూష్మ అదే సమయంలో శివపూజలో ఉంది. ఎవరో వెళ్ళి ఆమెతో చెప్తారు, నీ కొడుకు చనిపోయారని. ఆ విషయం తెలిసి ఏ తల్లైనా ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. కానీ గూష్మ మాత్రం శివ పూజలు నిమగ్నమై ఉంది. అలాగే ఎప్పట్లాగానే శివలింగాన్ని తీసుకొని ఏమి జరిగినట్టుగా చెరువు వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న జనాలు సుదేహ కూడా ఆమె వెనకాల వెళ్తూ ఉన్నారు. చెరువు దగ్గర గూష్మ ఇలా ప్రార్థించింది, భగవంతుడా, నీకు నాపైన అత్యంత ప్రేమ ఉంటే నా ఈ యొక్క పూజను భంగపరచకూడదని ఈ జనాలకు నచ్చచెప్పు, నన్ను వెంబడించవద్దని చెప్పు అని ఆమె ప్రార్థించింది. ఇలాంటి దుఃఖంలో కూడా నా పట్ల ఇంత ప్రేమనా అనుకొని భగవంతుడు ప్రసన్నుడవుతాడు. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 31వ శ్లోకంలో నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడు అంటాడు. అంటే నీవు ధైర్యంగా ఉండు, నా భక్తుడు ఎప్పటికీ నశించాడు అని చెప్తాడు. అంటే భగవంతుని మీద నిజమైన భక్తి ఉన్న వారికి దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు, వాళ్ళని ఎప్పుడు నాశనం చేయడు అని అర్థం. నీ పుత్రుడు మరణించడానికి వీల్లేదు, నువ్వు ఒక్కసారి నీవు పిలువు నీ పుత్రుని అని పరమేశ్వరుడు అంటాడు. గూష్మ కుమారుణ్ణి పిలుస్తుంది. ఆ బాలుడు చెరువు నుండి బయటకు పరుగులు తీస్తూ తల్లి దగ్గరికి చేరుకుంటాడు. పరమేశ్వరుడు మాత్రం సుదేహ పైన కోపంగా ఉన్నాడు, శిక్షించాలి అనుకున్నాడు. ఇంతలో గూష్మ కలగజేసుకొని, మా అక్క సుదేహ వల్ల మీ దర్శన భాగ్యం దొరికింది. మీరు కోపడాలనుకుంటే నా పైన కోపడండి, నా పుత్రుని తిరిగి ఇవ్వకూడదనుకుంటే ఇవ్వకండి, కానీ నా అక్కయ్యను మాత్రం చంపకండి అని గూష్మ వేడుకుంది. చివరికి భగవంతుడు సుదేహను క్షమించాడు. ఆ స్థానమే గుష్మేశం జ్యోతిర్లింగం. అక్కడే జ్యోతిర్లింగ రూపంలో కూడా శివుడు ఉండిపోయాడు. గూష్మ భక్తి కారణంగా ఈ లింగాన్ని గ్రీష్మేశ్వర అని పిలుస్తారు. కాబట్టి జీవితంలో మనం ఎంత కష్టం వచ్చినా దుఃఖం కలిగినా భగవంతుని నిందించకూడదు, భగవంతుని పైన విశ్వాసం కోల్పోకూడదు, ఆయన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఈ భావంతో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకుంటాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉంటాడు. ఇలాంటి మంచి విచారాన్ని ఇచ్చిన గుష్మేశం జ్యోతిర్లింగం పరమేశ్వరుడికి సహస్ర ప్రణామాలు. ఎవరైతే గుడిలో శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా మగవారైతే పైన ఉన్న షర్టు తీసేసి వెళ్ళాలి. స్పర్శ దర్శనం అంటే ఆ శివలింగాన్ని నేరుగా చేతులతో తాకడం. ఇక్కడికి మళ్ళీ వస్తామా లేదో అనుకొని నేనైతే 2 సార్లు వెళ్ళి ఆ పరమేశ్వరుడి యొక్క స్పర్శ దర్శనాన్ని చేసుకున్నాను. నా చేతిలో కనిపిస్తుంది అదొక స్ఫటికలింగం. దీని రేటు 50, 100, 200 రూపీస్ వరకు ఉంటుంది. మేము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు షాపింగ్ చేసినాం. అందరం కలిసి ఫొటోస్ దిగి అక్కడ నుండి వెళ్ళిపోయాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా గూష్మ గురించి. గూష్మ ప్రతిరోజు శివ పూజ చేసే ముందు శివుడి యొక్క లింగాలను తయారు చేసి ఇక్కడే ఈ శివాలయ తీర్థకుందులో నిమజ్జనం చేసేది. ఆ స్థలం ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాగే 18th సెంచరీలో మరాఠా యొక్క మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ తీర్థకుండను అక్కడక్కడ పునర్నిర్మించింది. ఈ కుండలోని నీటిని పవిత్రంగా భావిస్తారు. ఆలయంలో ఎవరైతే గుష్మేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్న నీటితో స్నానం చేసి తర్వాత గుష్మేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు.
భక్తుల నమ్మకం ప్రకారం ఎవరైతే ఈ తీర్థకుండలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలు పోతాయని నమ్మకం. అలాగే శివుని యొక్క కృప లభిస్తుందని అంటారు. మాది ఒక్కరోజు ట్రిప్ కాబట్టి చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయని, ఎండ బాగా కావస్తుందని తొందరగా అక్కడ నుండి వెళ్ళిపోయాము. తర్వాత మా డెస్టినీ ఎక్కడ అంటే ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్కి సంబంధించిన సపరేట్ వీడియో ఇదే ఛానల్లో మళ్ళీ వస్తుంది. ఎల్లోరా తర్వాత మేము భద్రమారుతి టెంపుల్ని మేము విజిట్ చేసాము. అక్కడ హనుమంతుడు పడుకొని మనకు దర్శనం ఇస్తాడు. దాని తర్వాత పక్కనే ఉన్న అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజనం చేసాము. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర, గుజరాతీ, ఒడిశా, పంజాబీ ప్రతి ఒక్కరికి మీల్స్ అనేది సపరేట్గా ఉన్నది వాళ్ళ స్టైల్లో. దాని పక్కనే ఉన్న సిల్క్ బజార్ దగ్గరికి వెళ్ళాము. ఈ సిల్క్ బజార్లో ఏంటంటే వాళ్ళు చేతితో చీరలను నేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కావచ్చు, వాళ్ళు చేతితో చీరలు నేస్తున్నారు. అలాగే ప్రతి చీరకు అల్లికలు, రంగులు దిద్దడం, ఇలా చాలానే ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా చేతితో తయారు చేస్తున్నారు. ఎవరైతే గుష్మేశ్వరం కావచ్చు, భద్రమారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ సిల్క్ బజార్కు ఖచ్చితంగా వస్తారు. అలాగే ఈ సిల్క్ బజార్ పక్కకే వీళ్ళదే షాపింగ్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు వేసిన చీరలే పక్కకు షాపింగ్ చేసుకోవచ్చు మనం. మా ట్రైన్ 10:40కి ఉందని, ఇంకాస్త టైం ఉందని తర్వాత మేము సిద్ధార్థ గార్డెన్ అండ్ జూ పార్క్కి వెళ్ళాము. అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మేము 6:47కు ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్కు చేరుకున్నాము. మా ట్రైన్ 10:40కి వచ్చింది. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 6:10కు నిజామాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాము.